ఆర్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జాయస్ పాత్ మనం చదువుకుంటూ ఉన్నాము. గత వారంలో మనం చదువుకున్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. బ్లూ బస్ టూర్స్ అనే విషయాన్ని చదువుకుంటున్నాం. అంటే బ్లూ బస్లో బాబా తన స్త్రీ మండలి వారితో, అలాగే కొద్దిమంది పురుష మండలి వారితో ఈ పర్యటనలు భారతదేశం అంతా కూడా చేయడం జరిగింది. మొట్టమొదటి టూరు పూర్తయింది. రెండవ టూర్ గురించి మనం చదువుకుంటున్నాం. ఈ రెండవ బ్లూ బస్ పర్యటన మెహరాబాద్ నుండి బెంగళూరు, అలాగే బెంగళూరు నుండి తిరిగి మెహరాబాద్కి రావడం జరిగింది. బెంగళూరుకి వెళ్ళారు. అక్కడ లింక్స్ బంగ్లాలో నివాసం ఉన్నారు. చాలా హాయిగా ఉంది, అందరికీ కూడా బాగుంది. పాశ్చాత్య స్త్రీలు, అలాగే మన భారతీయ స్త్రీ మండలి వారు కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. ముఖ్యంగా బాబా ముందరే వాళ్ళందరికీ మెహరాబాద్ నుండి మనమంతా కూడా బెంగళూరు వెళ్ళిపోతున్నాము, బెంగళూరులోనే స్థిరంగా ఉంటాము అని కూడా బాబా చెప్పడం జరిగింది. కాబట్టి బాబా విధి విధానాలు, అలాగే ఆయన కార్యాచరణ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ రోజు ఇక్కడే ఉంటాము అనేటటువంటి భావనలో కూడా ఉంటారు. అలా అక్కడ స్థిరపడుతున్నటువంటి సమయంలో బాబా ఎప్పుడప్పుడు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని ప్రకటిస్తూ ఉంటారు. ఇది మనము తొలి రోజుల నుండి కూడా ఇలా సాగడం అనేది మనకందరికీ తెలుసు. బెంగళూరులో అందరూ స్థిరపడుతూ ఉన్నారు. ఆ సమయంలో అంటే 8 నెలల కాలం పూర్తయింది. తర్వాత బాబా అందరినీ సామాను సర్దుకోండి, మెహరాబాద్కి ప్రయాణం చేద్దాము అన్నారు. రానో మొదలైనటువంటి పాశ్చాత్య స్త్రీలందరూ కూడా ఈ బెంగళూరులో ఉన్నటువంటి సమయంలో అనేక సంఘటనలను, అనేక విషయాలను వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు. నిజానికి ద లింక్స్ అనేటటువంటి బంగ్లాలో బాబా తన ఆశ్రమంతో పాటు అక్కడ మస్తుల ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. అలాగే మెహరాబాద్ నుండి అనేక జంతువుల్ని కూడా తీసుకొచ్చారు. చాలా సామాను కూడా వీళ్ళతో ఉంది. కాబట్టి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో బాబా సామాను, అలాగే జంతువులు, మరికొంతమంది పురుష మండలి వారితో కలిసి రైల్లో పంపించేశారు మెహరాబాద్కి. మిగిలిన వారు బ్లూ బస్లోను, అలాగే కార్లలోనూ ప్రయాణం చేశారు. అలా వారంతా బెంగళూరు నుండి తిరిగి వస్తూ జోగ్ ఫాల్స్, గోవా ఈ ప్రాంతాలన్నీ కూడా చూసి తిరిగి మెహరాబాద్కి వచ్చారు. మణి రాసినటువంటి డైరీల్లో విషయాలు ఇలా ఉన్నాయి. వీళ్ళందరూ ఏప్రిల్ 3వ తేదీన షిమోగా వదిలి జోగ్ ఫాల్స్కి ప్రయాణమయ్యారు. కర్ణాటక ప్రాంతంలో జోగ్ ఫాల్స్ అనేవి చాలా ప్రసిద్ధి పొందినటువంటి జలపాతం. దారిలో అంటే మామూలుగా జరగలేదు వీళ్ళ ప్రయాణం. నిజానికి 20 మంది పట్టే బస్సులో సుమారు 40 మంది వరకు ఎక్కారు. చాలా ఇరుకుగా ఒకరి మీద ఒకళ్ళు కూర్చున్నట్లుగా మధ్య మధ్యలో స్టూల్స్ వేసుకున్నారు. ఒళ్ళల్లో అందరి ఒంటి మీద ఈ సామాను కూడా మూటలు ఉన్నాయి. ఇలా వాళ్ళు చాలా ఇరుగ్గా, చాలా ఇబ్బందికరంగానే వాళ్ళ ప్రయాణం సాగుతోంది. అంతేకాకుండా మధ్య మధ్యలో వచ్చే ఇబ్బందులు కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి. దారిలో ఈ టైర్లు 2 సార్లు పంక్చర్లయ్యాయి. అలాగే బాబా
స్ట్రైట్‌గా వెళ్ళండి, రోడ్డు మీద వెళ్ళండి అని కొన్ని సూచనలు ఇస్తూ ఉండేవారు. ఆ సమయంలో బ్లూ బస్‌కి నడిపేటటువంటి రిచ్ మందైన వాళ్ళకి చెప్పారు. మీరు సజావుగా రోడ్డు మీదే ప్రయాణం చేయండి. రోడ్డు కిందకి దిగొద్దు అని చెప్పారు. కానీ ఒక సందర్భంలో అక్కడ ఒక పెద్ద కమాన్ కనపడింది. దాంట్లో నుండి బస్సు వెళ్ళదేమో అనే ఉద్దేశంతో ఈ బస్సు ఎవరైతే నడుపుతున్నాడో అతడు ఈ బస్సుని కిందకి పెట్టడం జరిగింది. అంతే. బస్సు అక్కడ ఇరుక్కుపోయింది. పాద్రి, పెండు వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు. బాబా చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించలేకపోయాము. ఎలాగా అని చెప్పి చాలా భయపడ్డారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ బస్సు రోడ్డు మీదకి రాలేకపోయింది. ఈ విషయాలన్నీ కూడా మనము 'ఫార్చునేట్ టు లవ్ హిమ్' అనే పుస్తకంలో చదువుకున్నాం. అలా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. బాబా తిరిగి వెనక్కి వచ్చి ఎలిజబెత్ నడుపుతున్నటువంటి కారుకి ఈ బస్సును కట్టి పైకి లాగడం జరిగింది. చాలా కష్టపడ్డారు. అలాగే మధ్య రోడ్డు మీద ఒక చెట్టు పడి అంటుకుపోతున్నటువంటి దృశ్యం చూసి వీళ్ళు నెమ్మదిగా అంటుకుపోతున్నటువంటి మండిపోతున్నటువంటి ఆ చెట్టుని పక్కకి లాగి మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగించారు. అంతేకాకుండా వీళ్ళు ఆ రోజుల్లో సరైనటువంటి మార్గనిర్దేశకాలు లేవు. ఈ మార్గము అని సూచించే సూచికలు కూడా లేవు. మరి ఎలా ప్రయాణించారు అంటే మనం ఊహించలేని విషయాలు ఇవన్నీ కూడా. అలా వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏమాత్రము మార్గదర్శకాలు లేనందువలన వీళ్ళు ఒక్కొక్కప్పుడు దారి తప్పేసేవారు. ఎక్కడికో వెళ్ళేవారు. అక్కడ ఆగి బాబా కారు కనపడకపోవడంతో మళ్ళీ వెనక్కి వచ్చేవారు. అలాగే కారు ముందుకు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ బస్సు కనపడకపోవడంతో బాబా మళ్ళీ తిరిగి ఈ బస్సును వెతుక్కుంటూ వెనక్కి వస్తూ ఉండేవారు. అలా ఎన్నో సార్లు జరిగింది. దారిలో ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ నదిని దాటేటప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. నదిని దాటాలి అంటే సాధారణంగా మనుషులు దాటడానికి లాంచీలు, పడవలు ఉంటాయి. కానీ ఇలాంటి బస్సులు, కార్లు దాటించడానికి పంటు అనే బల్లతో చేసినటువంటి, చెక్కలతో చేసినటువంటి బల్లపరుపుగా ఉండేటటువంటి ఆ పంటు మీద వీటిని దాటిస్తూ ఉంటారు. అలా ఆ పంటు మీద ఈ నదిని దాటారట. తర్వాత జోగ్ ఫాల్స్ ఇందాక చెప్పుకున్నాం. కర్ణాటకలో ప్రసిద్ధి పొందినటువంటి జోగ్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో అర్ధరాత్రి అయ్యింది. అర్ధరాత్రిలో నిజానికి ఏం కనపడుతుంది? సరైనటువంటి లైట్లు కూడా ఉండేవి కావు. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి తెలిసినటువంటి టెక్నిక్‌ని ఉపయోగించి ఈ జోగ్ ఫాల్స్ ప్రదర్శన చేస్తూ ఉండేవారు. అందరికీ ఆనందాన్ని కలిగించేదిగా ఉండేది. ఏం జరుగుతుంది అంటే, ఈ నిర్వాహకులు ఎవళ్ళైతే ఉన్నారో ఈ జోగ్ ఫాల్స్ పైనుండి కొన్ని అంటే గడ్డితో చేసినటువంటి గడ్డి మోపులుంటాయి. ఆ మోపుల్ని బాగా గుండ్రంగా పెద్ద బాల్స్ లాగా కట్టి వాటి మీద మరి కిరోసిన్ పోసేవారనుకుంటా. వాటిని అంటించి అనేక బాల్స్ ఒకటి కాదు అనేక బాల్స్ ఆ ఫాల్స్ మీదుగా, ఆ జలపాతం మీదుగా వదులుతారట. ఆ వదిలినప్పుడు ఈ మండే అగ్నిగోళాల్లాంటి ఈ గడ్డి బాల్స్ అంటుకుని ఆ వెలుగంతా కూడా ఈ ఫాల్స్ మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ విధంగా జోగ్ ఫాల్స్ అందాన్ని చాలా దూరం నుండి కూడా చూస్తూ ఉండేవారు పర్యాటకులు. బాబా స్త్రీ మండలి వారితో అక్కడికి అర్ధరాత్రి వెళ్ళారు. అప్పుడే వాళ్ళందరినీ చూడండి అని చెప్పి ఆ ఫాల్స్ ఎవరైతే అరేంజ్ చేశారో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో కూర్చుని ఈ జోగ్ ఫాల్స్ అందాన్ని అందరికీ చూపించారు బాబా. అర్ధరాత్రి 1:30కు వీళ్ళందరూ కూడా నిద్రపోయారు.
ఆనాడు సాయంత్రం అక్కడ తర్వాత గోవా చేరుకున్నారు. అక్కడ ఒక హోటల్లో బస చేశారు. ఆ రోజు సాయంత్రం చర్చి చూశారు. అక్కడ పెద్ద చర్చ్ ఉంటుంది. అలాగే ఫ్రాన్సిస్ జేవియర్ టూంబ్ కూడా చూశారు. అక్కడే బాబా తన ఏజెంట్‌ని కలిశారు. అతడు అంతకు ముందు రోజే బాబాను కలవడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. బాబా అతన్ని కలిసిన తర్వాత అతడి గురించి స్త్రీ మండలి వారికి చెప్పారు. నా గురించి వచ్చాడు, అతనికి నేను ఒక సందేశాన్ని ఇచ్చాను, ఇక్కడ నుండి మర్నాడు అతడు వెళ్ళిపోతాడు అనే విషయాన్ని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఒక హిందూ దేవాలయాన్ని చూసి వచ్చారు. రాత్రి భోజనం చేశారు. తర్వాత గోపాలకృష్ణ అనే సినిమాని కూడా వాళ్ళు చూసి వచ్చారు. నోరిన ఈ పాశ్చాత్య స్త్రీ మండలిలో ఉన్నటువంటి నోరిన మ్యాచ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక్క నిమిషం అండి, అక్కడ ఉన్నటువంటి ఒక గవర్నర్ని కలిసింది. ఆ ప్రాంత గవర్నర్ని నోరిన కలవడం జరిగింది. బాబా ఆయన దగ్గరకు పంపించి అక్కడ కార్వార్ అనే ప్రాంతంలో ఒక దీవి ఉందిట, ఐలాండ్. ఆ ఐలాండ్లో బాబా తన విశ్వ ఆధ్యాత్మిక కార్యాన్ని నెలకొల్పాలి అనే ఉద్దేశంతో దాన్ని కొందాము, అడిగి రమ్మని చెప్పి గవర్నర్ దగ్గరికి నోరినాని పంపించారు. కానీ అది చట్ట ప్రకారం కొనడానికి వీల్లేదు అని తేలింది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని బాబా వదిలిపెట్టేశారు. తర్వాత బాబా ఒక మస్తుకి స్నానం చేయించారట. సాయంత్రం గోవాలోని దర్శనీయ స్థలాలను కారులో తిరిగి వచ్చారు. అక్కడంతా కూడా చూసి వచ్చారు. భోజనం తర్వాత బాబా వాళ్ళందరికీ తాడి అంటే తాటి కళ్ళు అందించారట. మర్నాడు నోరిన ఒక వృద్ధురాలైన క్రైస్తవ సాధువుని తీసుకురావడానికి వెళ్ళింది. అలా వాళ్ళ ప్రయాణం మెహరాబాద్ వరకు అనేక ఒడిదుడుకులతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో సాగింది. అయినా కూడా ఏమాత్రము ఎవ్వరికీ కూడా ఆనందంలో తరుగులేదు. ఎందుకు అంటే బాబా వాళ్ళందరితో పాటు ఉన్నారు. బాబా ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందుకి నడుస్తున్నారు, కదులుతున్నారు. ఇలా వాళ్ళ ప్రయాణం ఎంతో ఆనందదాయకంగానే సాగింది, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ. చివరకు మెహరాబాద్ వచ్చారు. అది 1940 సంవత్సరం మే నెలలో. మెహరాబాద్ తిరిగి వచ్చేసరికి ఆ సమయంలో యుద్ధం గురించి కూడా మనం అనేక విషయాలు చెప్పుకున్నాం. ఆ యుద్ధం తీవ్ర రూపం దాల్చిందట. బాబా ఏకాంతవాసం గురించి, యుద్ధం గురించి ఈ వ్యాఖ్యలతో మణి రాసేటటువంటి డైరీ నిండిపోయింది. మధ్య మధ్యలో నడక అంటే వాకింగ్కి వెడుతున్నారు, సినిమాలు చూస్తున్నారు, పండుగలు, సంబరాలు ఇవన్నీ మామూలుగానే మెహరాబాద్లో ఆశ్రమంలో జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో జూన్ 1వ తేదీ నుండి బాబా 15 రోజులు మస్తు ఆశ్రమంలో ఏకాంతవాసాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో యుద్ధం కూడా తీవ్ర రూపం దాల్చింది. ప్యారిస్పై బాంబుల దాడులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ అంటే బాబా మస్తు ఆశ్రమంలో ఏకాంతవాసం చేస్తూ ఉన్నారు. 7వ తేదీన బాబా అక్కడ నుండి వీళ్ళకి అంటే స్త్రీ మండలి వారికి ఒక సందేశం పంపించారు. ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడారు. ఆ సందేశంలో చెప్పారు. అలాగే ఈ యుద్ధం వలన అంటే యుద్ధం జరుగుతున్న కారణంగా యుద్ధం గురించి చెప్పారు. అలాగే సంధి సంప్రదింపుల గురించి, శాంతి గురించి కూడా అనేక విషయాలు ఆ సందేశంలో పంపించారు స్త్రీ మండలి వారికి. అలాగే ఈ యుద్ధము, శాంతి, ఈ యుద్ధ విరమణ తర్వాత బాబా మౌన విరమణ, ఆ తర్వాత కొన్ని 5 ప్రదేశాలు సూచించారట. ఆ 5 ప్రదేశాల్లో ఒకదానిలో అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పాటు ఉందాము
అనే విషయాన్ని కూడా ఆ సందేశంలో పొందుపరిచారు బాబా. ఆ తర్వాత 10వ తేదీన బాబా స్త్రీ మండలి వారి దగ్గరకు వచ్చి యుద్ధం గురించి అనేక విషయాలు మాట్లాడారు. ఇటలీ యుద్ధంలో పాల్గొంటే అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అప్పటికింకా ఇటలీ ఆ యుద్ధంలో పాల్గొనలేదు కాబోలు బాబా చెప్తున్నారు ముందు జరగబోయే విషయాలను. అంటే యుద్ధం ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది, దాని వలన కలిగే పరిణామాలు ఏమిటి, ఇవన్నీ స్త్రీ మండలి వారితో చెప్పడం మొదలుపెట్టారు. ఇటలీ యుద్ధంలో పాల్గొంటే అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. కల్లోలం జరుగుతుంది, పూర్తిగా నాశనమైపోతుంది ప్రపంచం. అప్పుడు నేను ఆశించిన విధంగానే జరుగుతాయి అన్ని సంఘటనలు. అంటే బాబా చెప్పడం మనందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఈ 2వ ప్రపంచ యుద్ధాన్ని బాబాయే నిర్వహించారు. ఎలా నిర్వహించారు అంటే ఆయన యొక్క విశ్వకార్యంలో భాగంగానే ఈ యుద్ధం కూడా ఉంది. కాబట్టి బాబా ఈ యుద్ధాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే బాబా చెప్పినట్లుగా సాయిబాబా మొట్టమొదటి ప్రపంచ యుద్ధాన్ని కంట్రోల్ చేశారు అని బాబా చెప్పడం మనకందరికీ తెలిసిన విషయమే. ఈ 2వ ప్రపంచ యుద్ధం కూడా బాబా నిర్వహించారు. బాబా అదుపులో అది సాగింది. అలా ఈ ఇటలీ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నట్లయితే పూర్తిగా నాశనం జరుగుతుంది. నేను ఆశించిన విధంగానే ఈ యుద్ధం ఉంటుంది. అప్పుడు ప్రజలు శూన్యాన్ని అనుభవిస్తారు. ఇదంతా శూన్యము, ఇదంతా మాయ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుని వైపు తిరుగుతారు. నేను భారతదేశంలో ఉన్నందువలన ఈ దేశం విపరీతమైనటువంటి బాధలకు లోనవుతుంది అని చెప్పి మళ్ళీ బాబాయే చెప్తున్నారు. అంటే మర్నాడు మళ్ళీ వచ్చి ఈ విషయాల్ని మళ్ళీ చెప్తున్నారు. జర్మనీతో ఇటలీ చేతులు కలిపింది అని చెప్పారు. బాబా అన్నారు ఇప్పుడు టర్కీ చేరాలి, ఈ యుద్ధంలో టర్కీ కూడా పాల్గొనాలి. అప్పుడు నేను అనుకున్న విధంగా ఈ యుద్ధం ముగుస్తుంది. ఒకవేళ టర్కీ జాయిన్ అయితే రవ్వ ప్రసాదాన్ని చెయ్యండి అని చెప్పి ఎన్నడూ ఇలాంటి యుద్ధం జరిగి ఉండలేదు, ఇక ముందు జరగదు కూడా. కానీ యుద్ధం ముగిసిన తర్వాత 400 సంవత్సరాలు శాంతి పాలిస్తుంది. ఈ సామూహిక విధ్వంసం నుండి నేను ఒక కొత్తదైనటువంటి నవమానవాళిని నిర్మిస్తాను. ఈ పరిస్థితికి అది భిన్నంగా ఉంటుంది, మరింత సంతోషంగా చక్కగా ఉంటుంది. ఈ యుద్ధంలో మరణించిన వారందరూ మళ్ళీ పుట్టి ఈ శాంతిని, అంటే తర్వాత రాబోయేటటువంటి శాంతిని వాళ్ళందరూ కూడా అనుభూతి పొందుతారు. ఆ తర్వాత బాబా ఈ యుద్ధ విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత 1 సంవత్సర కాలం అందరూ కలిసి ఏ ప్రదేశానికి వెళ్ళాలో చర్చించుకున్నారు. అంతేకాకుండా బాబా చెప్తున్నారు స్త్రీ మండలి వారితో 25 రోజుల్లో మెహరాబాద్ నుండి మనమందరం కూడా బయలుదేరబోతున్నాం, దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఆ సమయంలో బాబా ఉత్తర భారతదేశానికి వెళ్ళారట. ప్యారిస్ ఈ జర్మనీ దేశానికి వశమైపోయింది అనే వార్త వీళ్ళకి అందింది. జర్మనీ నిబంధనలను ఫ్రాన్స్ అంగీకరించడం వలన ప్యారిస్ జర్మన్ల వశమైంది. బాబా మెహరాబాద్లో ఉండాలా, అస్సాం వెళ్ళాలా అని నిర్ణయించబోతున్నారు. అందువలన వీళ్ళందరూ నెల రోజుల కోసం రాంచీ వెళ్ళడానికి ప్రయాణం సిద్ధం చేశారు. అక్కడ నుండి అస్సాం వెళ్ళవచ్చు బాబా చెప్పినట్లుగా, లేదా మెహరాబాద్ తిరిగి రావచ్చు. అంటే
మండలి వారు, స్త్రీ మండలి వారు కానివ్వండి, పురుష మండలి వారు కానివ్వండి, బాబా చెప్పిన దాన్ని విధేయతతో ఆచరించడం తప్ప వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడం కానీ, అలాగే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సలహాలు ఇవ్వడం కానీ ఇవేమీ జరగవు. బాబా ఏం చెప్తే దాన్ని వీళ్ళు విధేయతతో సరే బాబా, ఎస్ బాబా అంటూ వాళ్ళు ముందుకు సాగేవారు. ఇక ఈ రాంచీ వెళ్ళడం ఏదైతే ఉందో ఇది 3వ బ్లూ బస్ పర్యటనగా చెప్పుకోవచ్చు. అంటే మెహరాబాద్ నుండి రాంచీ, అక్కడ నుండి కలకత్తా, ఆ కలకత్తా నుండి తిరిగి మెహరాబాద్కి తిరిగి వచ్చారు ఈ 3వ బ్లూ బస్ పర్యటనలో. 1940 జూలై 3వ తేదీన స్త్రీలందరూ రాంచీకి బాబాతో పాటు రైల్లో బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత కలకత్తా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సందర్శనా స్థలాలను చూసి వచ్చారు. ఈ 2 ప్రదేశాల్లోనూ బాబా అంటే రాంచీలోను, కలకత్తాలోను తన పురుష మండలి వారితో కలిసి మస్తు పనిలో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడము, మస్తులతో సాంగత్యం చేయడము, తిరిగి మళ్ళీ రావడము జరుగుతోంది. ఈ సమయంలో బాబా స్త్రీ మండలి వారి దగ్గరకు ఎక్కువ సార్లు రాలేదు. అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళ బాగోగుల్ని చూస్తూ వెళుతూ ఉండేవారు. ఇది బ్లూ బస్ టూర్. రైల్లో ప్రయాణించినప్పటికీ కూడా ఇది బ్లూ బస్ టూర్గా పేర్కొంటారు. మణి తన డైరీని కొనసాగించింది. ఎక్కడికి వెళ్ళినా మణి తన డైరీలో ఉన్న విషయాలు చాలా చక్కగా పొందుపరచబట్టి ఆ రోజుల్లో మణి వ్రాసినటువంటి డైరీలు ఈరోజు మనము చదువుకునేందుకు వీలు కలిగింది. ఇది చిన్న పర్యటన. కలకత్తాలో కూడా ఆగకుండా ఇటు అటు బాబా వెడుతూనే ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన సమయంలో విపరీతంగా వర్షం కురవసాగింది. బాబా స్త్రీ మండలి వారిని తీసుకుని అప్పుడప్పుడు బయటికి వెడుతూ ఉండేవారు. రాంచీలో కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి జోనా జలపాతాన్ని, అలాగే ఇతర అందమైన ప్రదేశాలని చూశారు. అలాగే కలకత్తాలో కూడా ప్రసిద్ధి పొందినటువంటి అనేక ప్రదేశాలని చూశారు. బొటానికల్ గార్డెన్ని చూడడానికి వెళ్ళారు. అక్కడ ఒక అతి పెద్దదైనటువంటి మర్రి చెట్టు ఉంది. అది ఒకప్పుడు బ్రిటిష్ సైనికులకు ఆశ్రయం ఇచ్చింది. అంత పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నీడలో 15,000 మంది బ్రిటిష్ సైనికులు విశ్రమించారట. అలాగే కలకత్తాలో పాలరాతి భవనము, కాళికామాత ఆలయము, జైన్ దేవాలయము, అక్కడ మార్కెట్టు చూశారు. ఆ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు బాబా కొన్ని పక్షులను కొన్నారు. తోకలేని కోతిని కూడా కొన్నారట. అక్కడ ఎప్పట్లాగే జూని కూడా దర్శించి వచ్చారు బాబా. జూలై 23న వాళ్ళందరూ రైల్లో అహ్మద్ నగర్కు ప్రయాణమయ్యారు. ఎక్కడికి వెళ్ళినా మణి ఆ ప్రాంతాన్ని, అలాగే అక్కడ జరిగినటువంటి సంఘటనలను డైరీలో వర్ణిస్తూ ఉండేది. రిజర్వేషన్ లేదు వీళ్ళకి. 2 బోగీల్లో హాయిగా అందరూ కూర్చుని ప్రయాణం చేశారు. నిద్రించేందుకు కూడా వాళ్ళకి స్థలం దొరికింది. వీళ్లతో పాటు పక్షులు, అంటే కలకత్తాలో కొన్న పక్షులు, కోతి కూడా వీళ్లతో ప్రయాణించాయి. కోతిని ఎవరైనా చూస్తే అభ్యంతర పెడతారు అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక బుట్టలో ఆ కోతిని పెట్టి తీసుకొచ్చారు. ఈ కోతితో కొంత ఇబ్బంది పడ్డారు, కానీ ఎలాగైతేనే ప్రయాణం సజావుగా సాగిపోయింది. పక్షులు కూడా వీళ్లతో పాటు ఉన్నాయి, కానీ అవి చనిపోయాయిట. మణి డైరీల్లో వ్రాసేటటువంటి అనేక సంఘటనల్లో ఈ ప్రయాణంలో జరిగినటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని కూడా
ఆమె పంచుకుంది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద కూర్చున్నప్పుడు ఉదయం అంటే ఉదయించే సూర్యుడిని చూడటం చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అలా ఆనాటి సూర్యోదయాన్ని వర్ణిస్తోంది. కేటీ, రాను ఇలా స్త్రీ మండలి వారందరితో పాటు అక్కడ చాయ్ అమ్మేటటువంటి వాళ్ళు కూడా, ఎప్పుడూ చాయ్ చాయ్ అంటూ తిరిగేటటువంటి వాళ్ళని కూడా ఆమె వర్ణించింది. అటు ఇటు పరుగెడుతూ ఉంటారు. అలాగే ట్రంక్ మీద కూర్చుని దూరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు వస్తూ ఉంటే కళ్ళు మూసుకుని వేడి వేడి ఛాయ్ తాగడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అని మణి వర్ణించింది. తర్వాత మణి ఒక నోట్బుక్ని రాసింది. అంటే ఒక నోట్స్లో ఆనాటి సంఘటనలన్నీ కూడా, అంటే ప్రత్యేకంగా ఒక సంవత్సరం పాటు, దగ్గరగా 10 నెలల పాటు ఈ నోట్బుక్ని రాసిందట మణి. బాబా ఎప్పుడు స్త్రీ మండలి వారి దగ్గరికి వచ్చినా బాబా చెప్పినటువంటి విషయాలు అక్షర ఫలకం మీద బాబా సూచించేవారు. మణి ముఖ్యంగా చదువుతూ ఉండేది. మణి చదివేటటువంటి, బాబా సూచించేటటువంటి ఆ విషయాలన్నీ కూడా కేటీ ఆ నోట్స్లో వ్రాయాలి. బాబా స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు వారు అంటే దేని గురించి మాట్లాడారు అనే విషయాన్ని కళ్ళకి కట్టినట్లుగా మణి తన నోట్స్లో వ్రాయడం ప్రారంభించింది. మనకి ఈ సమాచారాన్ని మణి ఈ నోట్బుక్ ద్వారా అందించినందుకు ఆమెకి ధన్యవాదాలు చెప్పాలి అని ఈ పుస్తకాన్ని సంకలనం చేసినటువంటి హెదర్ నాడిల్ చెప్తోంది. ఈ 1940 జూన్లో మొదలుపెట్టినటువంటి నోట్స్ని మెహరాబాద్లో ఉన్నప్పుడు మణి, కేటీ బాబా తన అక్షర ఫలకం మీద సూచించే విషయాలన్నీ కూడా వ్రాస్తూ ఉండేవారు. అలా 1 సంవత్సర కాలం చేశారట. ఆమె ఈ నోట్స్ని సరిగ్గా జర్మనీకి ప్యారిస్ వాసమైనటువంటి సమయంలో ప్రారంభించింది. జర్మనీ షరతులకు ఫ్రాన్స్ అంగీకరించిన సమయంలో ఈ నోట్స్ వ్రాయడం ప్రారంభించింది. పోలాండ్, చెకోస్లోవేకియా, ఆస్ట్రియా, హాలండ్, డెన్మార్క్, బెల్జియం, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా జర్మనీ వశం చేసుకుంది. ప్రతిరోజు ఇచ్చే ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు బాబా ఈ యుద్ధ విశేషాలని కూడా చెప్తూ ఉండేవారు. వీళ్ళందరికీ యుద్ధం రోజువారీ విషయం అయిపోయింది. ఈ మణి తన నోట్స్లో వ్రాసినటువంటి ఈ యుద్ధ విషయాలు, అలాగే ఆధ్యాత్మిక విషయాలు చాలా వరకు లార్డ్ మెహర్లో ప్రచురింపబడ్డాయి. మణి వ్రాసిన విషయాలన్నీ అంటే బాబా చేసేటటువంటి వ్యాఖ్యలు, మాటలు, బాబా ఎవరినైనా నిందిస్తే ఆ విషయాలు ఇవన్నీ కూడా ఎందుకు వ్రాసింది అంటే, ఈ సమావేశాల్లో బాబా చెప్పినటువంటి విషయాలు ఆయన యొక్క హాస్య చతురతను మనకి కనిపించేలా చేస్తాయి. అలాగే ఆయనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనకి దొరుకుతూ ఉంటుంది. అలాగే ఆయన యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఈ మణి వ్రాసినటువంటి డైరీల ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. బాబా వారికి 1 సంవత్సరం పాటు కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చారట. ఆ సమయంలో ఆ ఆదేశాలు ఏమిటి అంటే, ఎవరిని విమర్శించకూడదు. మనకి సాధారణంగా పరోక్ష నింద, పరనింద అనేవి మనం పశ్చాత్తాప ప్రార్థనలో ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉంటాం. కానీ అవి సాధారణంగా మనకి సాధ్యం కాని విషయమే.
పరనిందకు బాబా మమ్మల్ని క్షమించమని అడుగుతూనే ఉంటాము. కానీ మనము దాన్ని చేస్తూనే ఉంటాం. నిజానికి ఈ స్త్రీ మండలి వారు కూడా ఈ పరనింద చెయ్యడం అనేది జరుగుతూ ఉండేది. సాధారణంగా ఎవరి మీదైనా కంప్లెయింట్ ఇవ్వడము, ఏదైనా వాళ్ళకి నచ్చని విషయాన్ని గురించి వేరే వాళ్ళతో చెప్పడము, ఇవన్నీ సాధారణంగా జరిగేవే. కానీ ఆధ్యాత్మిక ప్రగతిలో ముందుకు సాగాలి అంటే ఈ పరనింద, పరోక్ష నింద పూర్తిగా వదిలివేయాలి. కాబట్టి ఆ సమయంలో స్త్రీ మండలి వారికి ఇచ్చినటువంటి ఆదేశము చాలా కఠినతరమైనదే. దాని గురించి బాబా పదే పదే వాళ్ళు ముఖ్యంగా 6 నెలల తర్వాత వాళ్ళకి ఇవ్వబోయేటటువంటి ఆదేశానికి వాళ్ళు సంసిద్ధం చేస్తున్నట్లుగా బాబా 6 నెలల కాలం ముందే ఈ ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు 1 సంవత్సర కాలం పాటు మీరందరూ దీన్ని పాటించాలి అని చెప్తున్నారు. అదేమిటి అంటే ఒకేసారి భోజనం చేయాలి. ఎవరిని విమర్శించకూడదు. పరనింద చెయ్యకూడదు. పరోక్ష నింద చెయ్యకూడదు. ఇలా తరచుగా ఈ ఆదేశాల గురించి బాబా స్త్రీ మండలి వారితో చెప్తూ ఉండేవారు. ఈ కాలం గురించి అంటే ఎప్పుడైతే బాబాను వాళ్ళు దాన్ని పాటించమని తన ఆదేశాన్ని పాటించాలి అని చెప్తున్నారో దానికి 6 నెలల కాలం ముందే వాళ్ళను సిద్ధం చేస్తున్నట్లుగా పదే ఈ విషయాలనే చెప్తూ ఉండేవారు. వీళ్ళందరూ 3వ బ్లూ బస్ యాత్ర ప్రారంభమైంది. అందరూ రాంచీ చేరుకున్నారు. అక్కడ కూడా బాబా ఈ ఆదేశాలనే పదే చెప్పడం ప్రారంభించారు. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరికి నేనిచ్చే ఆదేశాలు 100% విధేయతతో పాటించాలి. మీ శక్తి మేరకు ప్రయత్నించండి. మీరు కనుక సంపూర్ణంగా విధేయతతో పాటిస్తే నాకు సంపూర్ణంగా సహాయపడిన వాళ్ళు అవుతారు. మామూలుగా అంటే ఏదో బాబా చెప్పారులే, అన్ని వేళలా మనకి సాధ్యమవుతుందా అని మామూలుగా ప్రయత్నిస్తే, మామూలుగా ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోకుండా ప్రయత్నిస్తే నాకు చేసే మీ సహాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి బాగా తెలుసుకోండి. 1 సంవత్సరం మీ జీవితం కేవలం నా ఆదేశాలను పాటించడానికే జీవించాలి. మీరు విధేయతతో పాటించకపోతే నాకేమాత్రమూ సాయపడలేరు. మీరు నా దగ్గర ఉండడం కూడా వృధా. ఆ తర్వాత మీరు అయ్యో బాబా ఆదేశాలను సంపూర్ణంగా పాటించలేకపోయామే అని బాధపడతారు, పశ్చాత్తాపపడతారు. నేను ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి అన్నప్పుడు ప్రతి పరిస్థితుల్లోనూ బాబా ఇక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడే అలా ఉండాలి అని అనుకోకూడదు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ ఆదేశాన్ని మీరు 100% పాటించాలి. ఒకసారి ఎవరి గురించైనా చెడుగా మాట్లాడితే అయ్యో పొరపాటుగా మాట్లాడం అని విచారించిన లాభం ఉండదు. అందువలన ప్రతిక్షణం మీరంతా అప్రమత్తంగా ఉండండి. 1 సంవత్సరం మీరు చేయవలసినటువంటి యోగాభ్యాసం ఏదైనా ఉంది అంటే అది నా ఆదేశం. ఈ ఆదేశాన్ని మీరు హృదయపూర్వకంగా విధేయతతో పాటించడమే మీకు నేనిచ్చేటటువంటి యోగాభ్యాసం. మీలో కొందరు అలాగే మెహ్రా మీరంతా చేసేటటువంటి అత్యున్నతమైనటువంటి త్యాగం ఏదైనా ఉంది అంటే అది నేను అరుదుగా మీ దగ్గరికి వస్తూ ఉంటాను. నా గురించి వర్రీ అవ్వడం కూడా మీరు త్యజించాలి. అదే మీరు చెయ్యబోయేటటువంటి త్యాగం. అలాగే నేనిచ్చే ఆదేశాలను కూడా విధేయతతో పాటించడమే నాకు సహాయం చేస్తుంది. 1 సంవత్సర కాలం రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం చేయండి. ఎంతసేపైనా కూర్చుని కావలసినంత, ఇష్టమైనంత తినండి. అరగంట తినచ్చు లేదా గంట సేపైనా కూర్చుని మీకు కావలసినంత భోజనం చేయండి.
అని ఈ ఆదేశాన్ని అంటే వాళ్ళందరూ కూడా ఒక 6 నెలల తర్వాత ఆదేశాన్ని పాటించాలి అనేటటువంటి ఈ ఆదేశాన్ని బాబా ఇస్తూ ఉన్నారు. ఇంకా తర్వాతి కూడా అనేక సార్లు ఈ ఆదేశం గురించే బాబా చెప్పడము, దాని గురించి విషయాల్ని మళ్ళీ రేపు తెలుసుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై.